న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. ముమ్మడివరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల బొజ్జుబాబు పోలింగ్ ముగియడంతో రిలాక్స్ అయ్యారు. బుధవారం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద 4 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలింగ్ సమీకరణపై చర్చలు జరుపుకున్నారు. బుజ్జిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముమ్మడివరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల బొజ్జుబాబు పోలింగ్ ముగియడంతో రిలాక్స్ అయ్యారు. బుధవారం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద 4 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలింగ్ సమీకరణపై చర్చలు జరుపుకున్నారు. బుజ్జిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇటు అటు నుంచోబెట్టి తీసుకోండి, మీరు కట్టింగ్ ఉంటా అన్నారు కదా ఫ్రేమ్. బాగా సార్ మాకు రిక్వెస్ట్ లేదు. ఓకే సార్, ఓకే సార్ 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 ఓకే అందరూ ఎలా చూడాలి? ఓకే సార్. రండి ఓకే అన్నా, ఒక సైడ్ అన్న అన్న ఒకసారి సార్ 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 ఎలా చూడండి సార్ సార్ అక్కడికి ఇంకా బాగా కవర్ అవుతుంది, వెనక్కుంటే కవర్ అవుతుంది అన్న, కొంచెం వెనక చెయ్యొచ్చు. ఓకే సార్, అందరూ ఎలా చూడండి. ఏమన్నా మీరు ఎలా చూడండి. ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ఎన్నికల సందర్భంగా మొదటి రోజు నుంచి కూడా పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా మన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరిగా పోలింగ్ చివరి దశ వరకు కూడా నాకు అన్ని రకాలుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి సహాయ సహకారాలు అందించిన మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి వచ్చేది మన ప్రభుత్వం, మీ అందరి సహకారంతో నన్ను శాసనసభకు పంపిస్తారు కాబట్టి మన నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడవడానికి నా సాయశక్తిలో కృషి చేసి మన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి గారు మోడీ అవడం కూడా తథ్యం కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. మన యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ
మరి రైతులందరికీ కూడా అన్ని రకాలుగా సహకరించే ప్రభుత్వం ఉందే కాబట్టి మరి ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాజధాని లేకుండా చేసేది, దాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. మన రైతాంగం గురించి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేశారు కాబట్టి దాన్ని కూడా తొందరలో పూర్తి చేసుకుని ప్రాజెక్ట్ని పూర్తిగా సాగునీరు, తాగునీరు మన రాష్ట్రానికి అంతగా ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఒక కార్యదర్శితో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళారు కాబట్టి అది కూడా పూర్తి అవ్వాలి. మరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చి మన అన్ని రకాలుగా ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకుని ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మరి పరుగులు పెట్టించాలంటే ఎన్డీఏకి మద్దతు ఇచ్చి ప్రజలందరూ కూడా మరి విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్గా ఈరోజు ఎలక్షన్ జరిగింది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. మన నియోజకవర్గానికి కూడా మీ అందరి సహకారంతో నాకు అసెంబ్లీకి పంపుతున్నారు కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో మన నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టు భర్తీ చేయక వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యానాం హ్యూమన్ ఫర్ సర్వీస్ ప్రతినిధి గుత్తుల రామారావు బుధవారం సాయంత్రం ఇన్ఛార్జ్ పరిపాలనాధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయంలో ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జె శివ సుబ్రహ్మణ్యాన్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నెలకు 3 రోజులు మాత్రమే యానం వచ్చి మోటార్ వెహికల్ అధికారి వెళ్తున్నారని, అయితే గత 6 నెలలుగా రాకపోవడం వల్ల ఎల్ఎల్ఆర్లు తీసుకునేవారు, స్లాట్ బుక్, లైసెన్స్, రెవెన్యూలు, కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంత ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెసల వెంకటేష్, లంకా బంగారం, కాదా పవన్, సిహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. So unknowingly we are just slot booking the slot. That day is not available. Okay. And so it's the money everything online. So what will happen, sir? The money what we paid, we will ask. It's not one time. How can we know that is availability? When is available, whether available or not? And if my son is studying in some Hyderabad, he is in need of vehicle driving license, and he is not available. And something he has to put leave. He has to come on leave, and he has to come on Hyderabad. And these expenses will bear the expenses. में आते क्लास क्या आते हैं उनके गड़बड़ करते हैं పెనాల్టీ కట్టినాం సార్. డ్యూ డేట్ Something happens. 6 months LLR tomorrow is because he is expertise in driving, so definitely will go out. But he doesn't have LLR with him now. ఇప్పుడు రీసెంట్ గా కార్ యాక్సిడెంట్ ఈ రోజున ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మన యానం ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆర్యో గారికి కొన్ని విషయాలు తెలియజేస్తూ వారికి ఇవాళ మెమరాండం ఒక హాజరు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అలాగే పుదుచ్చేరి యాక్ట్ 1989 ప్రకారం యానంలో వెహికల్ ఇన్స్పెక్టర్ మస్ట్గా ఉండి తీరాలి. అంతేగాని గత 3 సంవత్సరాలుగా చూస్తుంటే వెహికల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ యానంలో పోస్టు ఖాళీగా ఉండడం, దానివల్ల ఎంతోమంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ, కొత్త పనులు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ, అలాగే ఇలా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునే వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే వాళ్ళు, అలాగే ఎల్ఎల్ఆర్ తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఏదో వారానికి నెలకి 2 రోజులు 3 రోజులు ఉండడం వల్ల మరి నెల తర్వాత
అంటే కొత్త వెహికల్ తీసుకున్న తర్వాత నెల లోపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన 3 నెలలుగా లేదా 6 నెలలు ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ లేకపోవడం వల్ల ఆ వెహికల్స్ మరి రిజిస్ట్రేషన్ జరగకపోవడం వల్ల దానివల్ల జరిగేటటువంటి రేపు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి విషయాన్ని మరి రాస్తూ ఒక 4 పేజీలు మరి మహారాజుని వేళ రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక ఆశాస్పదమైన విషయం ఏంటంటే పోర్టల్లో 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు కూడా స్లాట్ బుక్ చేసుకోమని ఇక్కడ ఓపెన్ అయి ఉంది. ఆ విధంగా స్లాట్ బుక్ చేసుకుని వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్లో నుంచి అలాగే చదువుకున్నటువంటి కుర్రోళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి కానీ ఇక్కడికి వచ్చి ఈ స్లాట్ ప్రకారం బుక్ చేసుకున్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టీఓ లేకపోవడం వల్ల వాళ్ళు వెనుదిరగడం జరిగింది. ఏదైనటువంటి విధానం వేల ఒక్కరోజే కాదు, గత 6 నెలలుగా జరుగుతూనుంది. యానం ప్రజలు యానంలో ఉన్నటువంటి కొత్తగా తీసుకునేటటువంటి లైసెన్సుల వారు అయితేనే లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీనివల్ల చాలా నష్టము అలాగే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా యానంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని మరి పోస్ట్ చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తూ అలా చేయనట్లా ఖచ్చితంగా ప్రజా పోరాటం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి ప్రజలందరూ కూడా మరి ముక్తకంఠంగా మీ యొక్క మాజర్లను మీ యొక్క రిప్రజెంటేషన్లను కూడా పంపిస్తూ ఈ సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి అలాగే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని మరి ప్రజలందరినీ కోరుకుంటూ మరి ఈ రోజున ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలకు 3 అంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లుగా అమలాపురం ఏఆర్డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను ముమ్మడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన అధికారులు తెలియజేస్తూ ప్రహారీ చుట్టూ ఇనుప ముళ్ల తీగను అమర్చామని, మొదటి అంచెగా సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది, 2వ అంచెగా ఏపీఎస్పీ సిబ్బంది, 3వ అంచెగా స్థానిక పోలీసులు కాపలా కాస్తున్నారు అంటూ వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలకు 3 అంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లుగా అమలాపురం ఏఆర్డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను ముమ్మడివరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన అధికారులు తెలియజేస్తూ ప్రహారీ చుట్టూ ఇనుప ముళ్ల తీగను అమర్చామని, మొదటి అంచెగా సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది, 2వ అంచెగా ఏపీఎస్పీ సిబ్బంది, 3వ అంచెగా స్థానిక పోలీసులు కాపలా కాస్తున్నారు అంటూ వివరించారు. అక్కడ నుంచి మళ్ళీ రోడ్డుకి ఇది 2వ లైన్ సంబంధం అయింది ఆ సంబంధం నుంచి ఈ స్తంభంగా వేస్తాము, ఇక్కడ వేస్తాము, అక్కడ ఒకటి వేస్తాం, అక్కడ కూడా 2 రావట్లేదు. కోనసీమ జిల్లా స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు కోసం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో కట్టడం జరిగింది. దానిలో భాగంగా 3 అంచెల భద్రతలో భాగంగా ఈ బయట కంజెస్టింగ్ కాయిల్స్ కూడా వేసి సెక్యూరిటీని బలంగా చేస్తున్నాం. ఫస్ట్ లేయర్లో సిఆర్పిఎఫ్ ఉంది, సెకండ్ లేయర్లో డిస్ట్రిక్ట్ ఆర్మర్ ఉంటుంది,
థర్డ్ లెవెల్ సివిల్ పోలీసు ఉంది. ఈ విధంగా ఏమైతే ఉత్సాహంగా కార్యక్రమాలు జరగకుండా దీన్ని సెక్యూరిటీని కట్టుదిట్టంగా చేయడం అయింది. పేరు సార్? నా పేరు విజయసారథి, డిఎస్పీ ఏఆర్ అమలాపురం. పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికుల సేవలు మరవలేనివని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. కుమారపురం కోకుల్ గ్రౌండ్స్లోని పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో 45 రోజులు ఉండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు కృషి చేశామని, అయితే పిఠాపురం జన సైనికులు వారధిలా నిలబడి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారని, అది నిన్నటితో రూఢి అయిందని చెప్పారు. నిన్నటి పోలింగ్ చూస్తే జన సైనికుల కష్టం తేటతెల్లమైందని అన్నారు. దానివల్ల ఇంకా మాకు బాధ్యత పెరిగిందని అన్నారు. పిఠాపురం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా చూసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గంలో పాత్రికేయులు, పోలీసులు జనసేనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని చెప్పారు. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సహాయ సహకారాలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన వారందరికీ కూడా జనసేన తరపున ధన్యవాదాలు చెప్పారు. జనసేన పవన్ కళ్యాణ్ మెజార్టీతో నెగ్గడం ఖాయమని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ యాదవ్, మహేందర్ రెడ్డి, పిల్లా శివశంకర్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా రమ్యజ్యోతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పార్టీ కోసం ఎంతో నిబద్ధతగా పనిచేశారు. అంత నిబద్ధతగా పనిచేసే వారిని ఈ రోజున సెంట్రల్ కమిటీ తరఫున ఇక్కడ నియమించారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, శంకర్ గౌడ్ గారు కానీ, నగేష్ ప్రతినిధులకి నమస్కారాలు, ధన్యవాదాలండి. ఒక 40 మార్చి 30వ తేదీ ఇక్కడికి రావడం జరిగింది. 2 జతలు గుడ్డలు వేసుకొని వచ్చేసాం. ప్రెసిడెంట్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మీరు అందరూ ఒకసారి దాటంటే రెండో మాట ఆలోచించకుండా వచ్చి అది ఎన్ని రోజులు వస్తున్నామో తెలియదు కానీ ఆ రోజు రావడం, ఆ ప్రస్థానం ఇవాళ దాకా జరిగిందండి. సో ఇక్కడ మాకు చాలా అనుభూతులు ఎదురైనాయి. అంటే ఎలక్షన్ గురించి అందరూ మాట్లాడారు. మనకి అదే వాటి గురించి మళ్ళీ మాట్లాడకుండా ఒక మాట ఏం చెప్తానంటే, ఇక్కడ ఎలక్షన్ చాలా బాగా జరిగింది. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం ఎలక్షన్ జరిగిన అందరికీ. కానీ కొన్ని పర్సనల్ విషయాలుగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఒక 45 రోజుల నుంచి ఉన్నప్పుడు మమ్మల్ని ఈ లోకల్ ఏదైతే లీడర్స్ ఉన్నారో, క్యాడర్ ఉన్నారో, జన సైనికులు కానీ, వేరే మహిళలు కానీ, మేము వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఒక నాయకత్వం రోల్ కాకపోయినా ఒక గైడెన్స్ ఇచ్చే రోల్లో తీసుకున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ అర్థం చేసుకున్న తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేసి ఇవాళ మేము ఎంత కలిసిపోయినామంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి భోజనానికి వచ్చి కానీ పోవడానికి లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ, లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయినాం. ఇవాళ ఒక రకంగా పిఠాపురం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది. అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాం, అందరితో రోజు అంతా చెల్లి అనుకుంటూ తిరుగుతున్నామని మళ్ళీ మనం పోతున్నాం అక్కడికి. సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మా క్యాడర్ కానీ, అలాగే పిఠాపురం మొత్తం జనాలు కానీ మా మీద చూపించిన ప్రేమకి మేము ఎప్పుడూ మర్చిపోం, గుర్తుపెట్టుకొని ఉంటాం. అలాగే వాళ్ళు ఎంతో ప్రేమతో మీరు అర్థం చెప్పారు. దాన్ని కూడా మేము ఇప్పుడు ఒక కృతజ్ఞత భావంతో పిఠాపురంలో మేమున్న ఈ 45 రోజుల గురించి, ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము, అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. మేము ఎప్పుడు ఏమాటిగా కూడా ఇంకా పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ ఆ రోజు ఆ రాజు గుర్తు గురించి ఎంపీడీఓ ఆఫీస్లో మేము అందరం కూర్చొని మధ్య ప్రొటెస్ట్ కూర్చుంటే మీడియా మీరందరూ వచ్చి మాకు ఎట్లా సహాయం చేశారో, మాకు అండగా నిలబడడం మర్చిపోయింది. అట్లాగే ఈ జర్నీలో మీడియా చాలా గట్టిగా సహాయం చేశారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. అలాగే ఆఖరాన ఇంకొకరున్నారు, మేము 45 రోజులుగా బంద్ చేసిన ఈ హోటల్ ఒక రకంగా మమ్మల్ని ఒక సొంత ఇల్లు దాకా వేసేది. ఇక్కడ స్టాఫ్ కానీ, ఈ హోటల్ మేనేజ్మెంట్ కానీ, మీడియా సోషల్ మీడియాలో నమస్కారాలు. గత 45 రోజుల నుంచి
శుభవంతం పనిచేస్తున్నాం. ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ గారు, ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రం అంతా అలాగే బీజేపీతో కూడా మనం భాగస్వాములుగా ఉన్నాము. ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ప్లేసెస్, ఆయన పాపులారిటీ ప్లేసెస్ కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఇలాంటి చాలా చోట్ల వెళ్ళాల్సి వచ్చింది. అలాగే ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది. మన పిఠాపురం కూడా 3-4 సార్లు వచ్చారు. ఇంత బిజీ షెడ్యూల్ ఎంతో ఏపీ అంతా తిరగాల్సి వచ్చింది. సో కేవలం మేము ఇక్కడ ఉండి ఆయన్ని కొంచెం వెసులుబాటు కల్పించడం ప్రయత్నించాం. ఎంతో కొంత ఆయన పూర్తిగా చేయలేకపోతే మాకు ఇక్కడ గెలవడం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన దగ్గర ఉన్న మాట్లాడతారు కానీ అది అంత సముచితం కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడడానికి వాళ్ళు మాట్లాడే ఇది. అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటి చెప్తాం. ఈలోపు మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి అతిశయంగా ఉంటుంది. మా ఇన్ఛార్జ్ అండి పవన్ కళ్యాణ్ గారు ఆయన పైన ఆయన ఏది అడుగుతుంటే అదే మాకు సంబంధం లేదు. ఇప్పుడే పెద్దలు నాగబాబు గారు కొన్ని విషయాలని కూడా చెప్పారు. మేము ఒకటే చెప్తాం. పిఠాపురం ప్రధానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము కానీ మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మామూలంగా కూడా సార్కి ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ ఎవరు అనుకోవట్లే. సార్ నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రసానికం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు. అందులో అనుమానం లేదు. మీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ ఎంట్లో గంటలు సార్ నిన్నటి సిస్టమ్ ఓట్లు మించి అవలేదు. 900 బూత్ అని చెప్పి 15 గంటలు పోలింగ్ జరిగితేనే కానీ మీకు కాదు సార్. వాళ్ళు ఇచ్చిన టైము 7 to 6 అంటే 11 గంటలు ఇచ్చారు. అందుకని ఆ పోలింగ్ ప్రాసెస్ 4 hours అలా కంటిన్యూ అయిపోయింది సార్. తర్వాత ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము ఎనుకుండి నడిపించాం. మా నాయకత్వం ముందుంది, లోక నాయకత్వం. అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి. ప్రతి బూత్లో కనీసం 60-70 మంది జన సైనికులు ఉన్నారు. మా దాటికి కావచ్చు, జన సైనిక దాటికి కావచ్చు, మిగతా నాయకత్వం అంతా కూడా వెనక్కి అయిపోయింది సార్. ఎందుకని చెప్తున్నాను, బూత్ దగ్గర జరిగింది అది ఓటుందో లేదో కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం నేను 7-8 గంటలు కూడా బూత్లో నుంచి ఒక బూత్లో 70 మంది జన సైనికులు పహారా ఉన్నారు. నిజంగా మా అధ్యక్షుడు ఎప్పటి నుంచో ఒకే కోరిక, ఆశ, నమ్మకం ఉందండి. ఈ జన సైనికులు ఏ పార్టీ నడిపిస్తారని. ఆ రోజు నిన్న మీరు నాయకత్వంతో కూడా మా కళ్ళతో చూసాం. అంటే అట్లని కాదు నాయకులు పని చేయలేదు కానీ నాయకత్వం చేయలేదని కాదు. వారి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వేదలపోయాం. నిజంగా బట్టి అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా. ఇదే కాదు, ఈవేళ మాకు ఉన్న ఆధారం వారి రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరని కూడా జన సైనికుడు అలా నిలబడి పహారా కాశాడు. ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారమైంది. మేము ఎలక్షనీరింగ్ ఎలా చేయాలో చేసి చూపించాం. ఈ నియోజకవర్గంలో పెద్దలు చెప్పినట్టుగా ఈవేళ ఎంత మెజారిటీతో గెలుస్తామని చెప్పడం భావ్యం కాదు. మేము అత్యధిక మెజారిటీతో ఎప్పుడు కూడా పిఠాపురంలో రానంత మెజారిటీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మ గారు వారు అందించిన సహకారం, అదేవిధంగా బీజేపీ నాయకులు వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది. అదేవిధంగా పత్రిక ముఖ్యంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మరవలేనిది. ఈ ప్రజానీకం ఏవైతే చెప్తుందో పట్టుకోవడంలో మా అధ్యక్షులు వారు ఏవైతే చెప్పారో ప్రతి అక్షరం అమలు చేసి తీరుతాం. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే రోజున మీ ఏ యొక్క వాగ్దానాన్ని మేము కూడా అమలు కాకుండా మాత్రం ఉందని చెప్తారు. మేము ముందు నుంచి ఒకటి చెప్పాం. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే
పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నాం. మా అధ్యక్షుడు గారు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తాం, ప్రతి హామీని చేస్తామని మరొకసారి ఈ పిఠాపురం ప్రజానీకానికి నిండు మనసుతో మోకరిని నమస్కరిస్తూ వారు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని తప్పకుండా వారి మాటలను నిలబెడతాం, వారి గౌరవాన్ని నిలబెడతాం. ఈ పిఠాపురం వాసులు చూపించినటువంటి అభిమానాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవండి. దానికి భిన్నంగా కూడా ఏనాడు వ్యవహరించని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు. మురమల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్టుకు భక్తులు విరాళం. మురమల గ్రామానికి చెందిన శ్రీ పోలిశెట్టి శ్రీనివాసరావు అనంతలక్ష్మి దంపతులు 10,101 రూపాయల ఆలయ కార్యనిర్వహణాది మాచిరాజు లక్ష్మీనారాయణకి అందజేశారు. ప్రతిరోజు కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా అన్నప్రసాదం జరుగుతోంది. ఈ సందర్భంగా దాతను అభినందించారు. గౌతమి నది వద్ద త్రిశూల స్నానం అనంతరం సాయంత్రం రథంపైన స్వామివారు అమ్మవార్లను గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. శైవగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో 5 రోజులుగా విశేషంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అర్చకులు, పురోహితులు, వేద పండితులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.